హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం కీసర్లో ఉన్నామండి. ఇక్కడ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చాయి. కీసర మెయిన్ రోడ్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి బస్ స్టాప్ కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. మనం ఈ వెంచర్ లో చాలా వీడియోస్ చేసామండి. ఒక 5-6 చేసి ఉంటాము. మనం పోస్ట్ చేసిన 1 వీక్ 10 days లోనే సేల్ అయిపోయినాయండి. ఎందుకంటే కాల్ అయితే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇది హెచ్ఎండి లేఅవుట్. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్, మిగతా అన్ని 30 feet రోడ్స్. ముఖ్యంగా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది లివింగ్ ఉంటున్నారు, కాకపోతే చెట్టు ఉన్నాయి కదా కనిపించట్లేదు హౌజెస్. లోపలికి వెళ్ళాక చూద్దాము. మనం లోపలికి వెళ్ళాలని రైట్ సైడ్ మనకి హౌస్ ఉంటుందండి. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్, పక్కన ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. రెండు కూడా మనకి 150 square yards లో ఉన్నాయి. ముందు 30 feet రోడ్ ఉంటుంది. హౌస్ వరకు మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సగం ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం. మనకి కీసర మెయిన్ రోడ్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడైతే మనకి బస్ ఫెసిలిటీస్ చాలా బాగుందండి. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉన్నాము, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇక్కడ హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మనకి కీసర ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ 8 kilometer డిస్టెన్స్ లో ఉంది. సేమ్ మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి కీసర అంటే కీసర గుట్టనే గుర్తొస్తుందండి. మన లేఅవుట్ కి అయితే ఆపోజిట్ లో ఉంటుంది. చుట్టూ తిరిగి వెళ్తే మాత్రం 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. కానీ మన హౌస్ పైకి వెళ్తే ఎదురుగానే ఉంటుందండి. మనం ఇంట్లో నుండే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. హౌస్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మీరు లాస్ట్ గా చూడండి, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. రెడీ లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ గేట్ అండి. చుట్టూ కూడా వాల్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపల రాగానే రైట్ సైడ్ అనే హౌజెస్ ఉన్నాయి. ఇది 40 feet రోడ్, ముందు వచ్చేసి 30 feet రోడ్. అది వచ్చేసి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ అండి. మీకు ఈ హౌజెస్ ముందు 2 houses కనిపిస్తున్నాయి. ఇవైతే మనం కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వీడియో చేసామండి, ఈ బిల్డర్ వే. అది కూడా మీకు చూపించాను. ఇవి చూడండి, ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. డైమెన్షన్ వచ్చేసి మనకి 40-33 అండి కదండి. ఇంటి ముందు మనకి 30 feet రోడ్ ఉందండి. ర్యాంప్ మొత్తం మనకి కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదా, గేట్ దిమ్మలు కూడా మనకి చాలా బాగా డిజైన్ చేశారండి, కంప్లీట్ గా గ్రానైట్ తోనే. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ నార్త్ సైడ్ లో మనకి 40 feet రోడ్ ఉంది కాబట్టి అక్కడ ఈజీగా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా కంప్లీట్ గా మనకి గ్రానైట్ తో డిజైన్ చేశారు. అలాగే మనకి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకి. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పాయింట్ ఇస్తున్నారండి. మనకు చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. సెట్ బ్యాక్ చూడండి, 4 feet తో చాలా స్పేసెస్ ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా మనకి కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. పార్కింగ్ ప్లేస్ లో కూడా మనం పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్, యూపీవీసీ ఫాల్ సీలింగ్ చాలా బాగా డిజైన్ చేశారండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. మెయిన్ డోర్ చూడండి, మెయిన్ డోర్ మనకి కంప్లీట్ గా టేక్ వుడ్ తో డిజైన్ చేశారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. మనకి మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ లో ఉంది. అలాగే దీంతో పాటు మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఒక డోర్ ఇచ్చారండి. హాల్ ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారు. ఇందులో 2 windows ఇచ్చారండి మనకి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. 2 windows ఇచ్చారు మనకి. ఫాల్ సీలింగ్ కూడా చూడండి, హాల్లో చాలా బాగా డిజైన్ చేశారు. చూసారు కదండి, హాల్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారు. ఇందులో చూడండి టీవీ పాయింట్, మనం ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా సరే పెట్టుకోవచ్చండి. మనకి టీవీ దగ్గర సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారండి హాల్ అంటే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి చాలా డిజైన్ చేశారు సెల్ఫ్స్ కూడా. చూస్తున్నారు కదండి, హాల్లోనే మనకి ఇక్కడ నుండి మన పార్టీషన్ కూడా ఇచ్చారండి. పార్టీషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. పూజారం చూడండి, పూజారం మనకి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారండి. పూజారం కాడ చాలా స్పేసెస్ ఇచ్చారండి. కంప్లీట్ గా టైల్స్ తో డిజైన్ చేశారు. కింద గ్రానైట్ తో సెల్ఫ్ ఇచ్చారండి మనకి. పూజారం చూసారు కదండి, చాలా స్పేసెస్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కిచెన్ కమ్ డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ నుండి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ ఇచ్చారు. ఇక్కడ నుండి మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చండి. ఆల్రెడీ ఇందాక చూపించాను మీకు వాష్ ఏరియా మొత్తం కూడా. ఇక్కడ చూడండి, కిచెన్ కూడా చాలా బాగా స్పేసెస్ ఉందండి. ఇందులో మినిమం 5-6 members వర్క్ చేసుకోవచ్చు. ఇందులో సెల్ఫ్లు కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఇంకొక సైడ్ కూడా మళ్ళీ మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. డైనింగ్ స్పేస్ యూజ్ చేశాక మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది.
చూస్తున్నారు కదండి, చాలా బాగా డిజైన్ చేశారు. కిచెన్ కూడా ఇందులో కూడా చాలా బాగుందండి. వెంటిలేషన్ 2 సైడ్స్ విండోస్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూసినట్లయితే మనకి ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదండి ఫాల్ సీలింగ్ అయితే కిచెన్ లో. ఇక్కడ కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా డిజైన్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసియస్ గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఎంత పెద్ద సైజ్ బెడ్ అయినా పడుతుందండి మనకి. బెడ్రూమ్ లో కూడా చూడండి 2 విండోస్ ఇచ్చారండి. ఇక్కడైతే వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడైనా సరే 2 విండోస్ ఇస్తున్నారు మనకి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ చూడండి సెల్ఫ్లు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ స్పేస్ చూడండి, మనకి ఎంత పెద్ద అల్మారా అయినా సరే ఇక్కడ పడుతుందండి. ఇక్కడ అల్మారా పెట్టుకోవచ్చు. అలాగే ఈ బెడ్రూమ్ కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ కంప్లీట్ గా మనకి టైల్స్ తో డిజైన్ చేశారండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉందండి. మనకి కంప్లీట్ గా ఇది వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. ఇందులో ఎంత పెద్ద సైజ్ బెడ్ అయినా పడుతుందండి. ఇందులో మనకు ఒక విండో ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ లో విండోస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇందులో కూడా మళ్ళీ ఇంకొక అల్మారా కోసం ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారండి మనకి. ఫాల్ సీలింగ్ చూడండి, ఈ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ప్రతి వాష్రూమ్ ని కూడా వీళ్ళు టైల్స్ తో డిజైన్ చేశారండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారు. ప్రతి వాష్రూమ్ కి కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారండి. ఓకే అండి, చూసారు కదా ఇంటి లోపల మొత్తం కూడా. ఒకసారి మీకు పైకి వెళ్ళి నేను సరౌండింగ్స్ లో కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. మనకి ఇక్కడ నుండి కీసరగుట్ట కూడా జస్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది. పైకి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, మనకి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, అదే కీసరగుట్ట అండి. మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళేది టైం లేకపోతే కూడా మీరు ఇంటి దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఇంటికి ఆపోజిట్ లోనే కనబడుతుందండి మనకి కీసరగుట్ట దేవాలయం. చూస్తున్నారు కదండి, సరౌండింగ్స్ లో మొత్తం కూడా అన్ని హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయండి. లివింగ్ పరంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఈ కాలనీలో చాలా వరకు లివింగ్ ఉంటున్నారు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం టెర్రస్ పైన ఉన్నాము. ఈ టెర్రస్ పైన కూడా మనకి చాలా స్పేసెస్ గా ఉందండి. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ పైన కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మనము. చూస్తున్నారు కదండి, మనకి ఇంటికి పక్కనే మెయిన్ రోడ్ ఉన్నది. ఆ హౌసెస్ అన్ని కనబడుతున్నాయి కదా, అక్కడే మెయిన్ రోడ్ ఉంటుంది మనకి. 150 స్క్వేర్ యార్డ్స్ లో ఇంత బాగా డిజైన్ చేశారు మేడం. దీని ప్రైస్ ఎంత? ఇప్పటి వరకు అయితే హౌస్ చూశారు కదా, చాలా బాగా వచ్చిందండి. 150 స్క్వేర్ యార్డ్స్ లో అయితే చాలా బాగా వచ్చింది. చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి ఆల్రెడీ చూపించింది కదా, మెయిన్ రోడ్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. కాలనీ కూడా చాలా బాగుంది. మీరు డ్రోన్ వీడియో చూసే ఉంటారు. ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఓన్లీ 75 అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లైనా ఈజీగా 80% లోన్ వస్తుంది. మనకి ప్రైస్ తక్కువ ఉంది. అందులోనూ నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. చాలా మంది నార్త్ ఈస్ట్ కార్నర్ అడుగుతారు కాబట్టి మీరు తొందరగా విజిట్ చేసినట్టయితే మీకు దొరుకుతుంది. మనకి పక్కన అయితే ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు బిల్డర్ కాల్ చేసి తను చెప్తారు. మీకు స్క్రీన్ పై డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తుంది కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం బిల్డర్ కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.